నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లోకి భారీగా వలసలు. పట్టుదల కృషి ప్రతి విద్యార్థి విజయానికి దోహదం. దేవరకొండ పట్న 20 వార్డు కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి, శ్రీశైలం యాదవ్. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్. సిఆర్పీఎఫ్ సిబ్బందితో పట్టణం మొత్తం కవాతు. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఫైనల్స్ లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షేర్లింగంపల్లి తారానగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో నిలిచితే ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు జగదీష్ గౌడ్ గారు ఈ బ్రహ్మాండమైన రోడ్ షోను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం, జైపాల్ గారి సహకారం, జిల్లా పార్టీ నాయకులు, డివిజన్ స్థాయి అధ్యక్షులు, వివిధ బస్తీలలో ఉండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, దాని సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా ఆడపిల్లలు వేలాదిగా తరలి వచ్చి ఈ రోజు రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి విచ్చేసిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు అత్యంత కీలకం. మా కార్యకర్తలు, మా నాయకులు అనుకుంటున్నారు 10 సంవత్సరాలు తెలంగాణకు పట్టి పీడించి తెలంగాణను దోసుకొని వేలాది కోట్ల రూపాయలు దాచుకున్న బీఆర్ఎస్ మన జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపించడంతో మా బాధ్యత తీరింది. మా రేవంత్ అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినాం. ఇక మాకేమీ సమస్య లేదని అనుకుంటున్నారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్ మరియు ఆత్మకూరు డీఎస్పీ ఏ శ్రీనివాసరావు శ్రీశైల నియోజకవర్గంలోని ఆత్మకూరు టౌన్ నందు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి స్థానిక పోలీసులతో పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుండి గౌడ్ సెంటర్, బస్టాండ్, ఎండీఓ ఆఫీస్ మొదలగు ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించరాదని ప్రచారం చేస్తూ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో ఆత్మకూరు డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, ఆత్మకూరు టౌన్ మరియు రూరల్ ఇన్స్పెక్టర్లు ఎం నాగభూషణం, కె లక్ష్మీనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ డివి నారాయణ రెడ్డి, పాములపాడు ఎస్ఐ అశోక్, వెలుగూడు ఎస్ఐ భూపాలుడు, కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్, కేంద్ర సాయుధ బలగాల అధికారులు, వారి సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం, అంకిత భావం, పట్టుదల కృషి ప్రతి విద్యార్థి విజయానికి దోహదం చేస్తుందని దేవరకొండ పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి, శ్రీశైలం యాదవ్ అన్నారు.
దేవరకొండ నియోజకవర్గం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని గురువారం స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ రాజ్ కుమార్ రెడ్డితో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 10/10 సాధించే ప్రయత్నం చేశారని, తక్కువ జీపీఏ వచ్చినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. జీపీఏ ప్రమాణాలు విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడతాయని వారు తెలిపారు. ప్రతి సబ్జెక్టుపై అంచనాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి సైతం పేదరికం కారణంగా విద్యను కొనసాగించలేకుండా ఉండవద్దని ఆమె తెలిపారు. ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం పిఎస్సిఎస్ చైర్మన్ కొండ శ్రీశైలం యాదవ్, కరెస్పాండెంట్ రాజ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ అన్వర్ హుస్సేన్, అంకం చంద్రమౌళి, కురళ కృష్ణమాచారి, భాస్కరాచారి, బుచ్చయ్య, లింగయ్య, భవిత జూనియర్ కళాశాల యాజమాన్యం మల్లేష్ గౌడ్, గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగవసంత, నాగయ్య, కృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. స్టూడెంట్కు, పేరెంట్స్కు వాళ్ళకు శుభాకాంక్షలు. ఇక్కడ బీసీ సంఘ అధ్యక్షుడు అన్నయ్య గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే 10/10 వచ్చిన అమ్మాయిలు ఇదే చాలని ఊరుకోవద్దున్నాను. పేరెంట్స్కు మనకు ఇంకా ముందుకు వెళ్ళాలని నేను చాలా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సాయంకాలం కావాలంటే నేను ఏదైనా చేస్తాను. మా ఇంటికి రావచ్చు, మీరు ఏదైనా సౌకర్యం చేస్తాను. మీరు ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు చెప్తే వింటారు, మగపిల్లలు చెప్పినా కూడా చెవు ఊపుకుంటూ వెళ్తారు. అదే ఆడపిల్లలు మన మమ్మీ చెప్పింది అని చెప్పి మన పక్కకు పోయి మన ఫోన్ మాట్లాడడం అన్నీ ఉంటాయి. మమ్మీ బాధపడుతుంది ఏందో మనం గుర్తుపట్టాలనేది మనం చెప్పకున్నా కూడా వాళ్ళు అన్ని గమనిస్తూనే ఉంటారు. అది నాకు చాలా గౌరవకరం అవుతుందన్న. మీరు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, నేను ఇక్కడ వచ్చిన 10/10 నలుగురికే ఉన్నారు ఎక్కువ, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ కాకపోతే వీళ్ళు నలుగురిలో ఒక్క పాపన రావచ్చు కదా, రాలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా. పేరెంట్స్ కూడా మీరు అమ్మాయిలని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చెప్పిన విధానంగా బుద్ధగించుకుంటూ చెప్పాలి. ఒకరు చెప్తురు, ఒకరు ఏమో అంటురు ఏదో అని చెప్పి మీరు అమ్మాయిలను బాధ పెట్టకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళకి ఒక శుభాకాంక్షలు. అనేది దేవరకొండలో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి వెనుకబడ్డ విద్యార్థులందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో చదివేటువంటి స్తోమత లేని వాళ్ళందరూ కూడా, అలాంటి వాళ్ళు ఇక్కడ అనర్హులు. వాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇందులోకి రారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ఎంతో చెమట వచ్చి పైసా సంపాదించి అనేక రకాల వృత్తులలో నిమగ్నమైనటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలను వాళ్ళ యొక్క సాయశక్తులు చదివించి వచ్చినటువంటి మార్కులు ఇవి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి విద్యార్థులు అందరూ కూడా 10th క్లాస్ విద్యార్థులు జీపీఏ 10/10 సాధించారు, చాలా సంతోషం. మరి చాలామంది చెప్పారు, మిత్రులు శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పారు, ఇది ఒక తొలిమెట్టు మాత్రమే, ఇంతటితో పొంగిపోకుండా మాకు 10/10 వచ్చినాయి ఇక చాలు మేము జీవితంలో సెట్ అయిపోయినటువంటి ఆలోచన రాకుండా ఇంకా ముందు చాలా ఉంది, ఇంకా చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కాలేజీ దేవరకొండ టౌన్లో మా కళాశాలలో మరి బైపీసీ సెకండ్ ఇయర్ అప్సా తమస్మని అమ్మాయికి 982/1000 982/1000 మార్కులు సాధించిన అమ్మాయి ఇక్కడే ఉంది అమ్మాయి. అదేవిధంగా ఎంపీసీలో 962 సాధించడం జరిగింది, శ్రీవత్స అమ్మాయి. తర్వాత ఎంఈసీలో కూడా తనుశ్రేణి అమ్మాయి 842. తర్వాత ప్రశాంత్ అనే అబ్బాయి 923 ఎంఈసీ గ్రూపు. దేవరకొండ ఎక్కడలో ఎంఈసీ గ్రూప్ లేదు. కాబట్టి విద్యార్థులు వీళ్ళలా కూడా చాలామంది సాధించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా కాలేజీ కాదు, అలా సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు సాధించినటువంటి మార్కులతో సరిపెట్టుకోకుండా, అహంకారానికి పోకుండా, గర్వానికి తావు లేకుండా ఇక ముందు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఆ ఒదిగినటువంటి తత్వంతో ముందుకెళ్ళాలి.
ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నల్గొండ నియోజకవర్గ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోతే దేనికైనా రెడీ అని ప్రజల ముందుకు వెళ్లమని మంత్రి పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మన నాయకులే కాదు, కొత్త నాయకులు కూడా వచ్చింది కాబట్టి మీ అందరికి తెలియజేసుకుంటాం. మరొకసారి 2 సార్లు ఈ కేడీ గారి గురించి ఒక మాట చెప్తున్నా. మన పక్క జిల్లా ఖమ్మంకి వచ్చిండు, మా నామా నాగేశ్వరరావు గెలిపేది కేంద్రంలో మంత్రి అవుతున్నాడు. అసలు కేసీఆర్ మాట్లాడుతుండే నవ్వొస్తున్నది. ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకు పోయినసారి జరిగితేనే 9 సీట్లు వచ్చినాయి, ఈసారి 12 సీట్లు వస్తాయి. మా నాయన చక్రం తిప్పుతాడని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటుండు. అప్పుడు పోయినసారి ఏమో వాళ్ళ బిడ్డ ఉండే, ఇప్పుడు లేదు. ఆ పాపం ఎక్కడ ఉన్నది ఢిల్లీలో. ఏడ ఉందో మీకు తెలుసు కదా. ఆమె ఏమైనా సారు కారు పలారు మా నాయన గురించి చెప్పింది. ఇప్పుడు ఆమె లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడంటే మా నాయన మాకు 12 గెలిపి మా నాయన చక్రం తిప్పుతాడు అంటాడు. ఈ కేసీఆర్ ఖమ్మం వచ్చి ఏమంటాడు, 12 సీట్లు గెలిపిస్తే నామా నాగేశ్వరం మంత్రి చేస్తా అన్నాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద? ఆ గవర్నమెంటే లేనిది 12 సీట్లు వస్తాయి. అసలు నల్గొండ క్యాండిడేట్ కానీ ఎక్కడన్నా క్యాండిడేట్కు టీఆర్ఎస్ డిబేట్ వస్తాడు అనిపిస్తుందా? అందుకనే నల్గొండలో కానీ ఎక్కడ కానీ బీఆర్ఎస్కి వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. మన మల్లారెడ్డి చెప్పిండు అక్కడ బయటకెళ్ళ ఈడల్లో అయినా నువ్వే గెలుస్తున్నావు పోవని. ఇక అప్పుడే అర్థమైపోయిన దుకాణం. అందుకనే ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి. మత సామరస్యానికి ప్రతీక భారత్ జోడో యాత్ర ద్వారా, అలాగే న్యాయ యాత్ర ద్వారా 1000 కిలోమీటర్ దేశీ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో, ఒక దళిత నాయకుడే కాదు 80 ఏళ్ల వయసులో దేశమంతా తిరుగుతున్న ఖర్గే గారి సోనియా గాంధీ నాయకత్వంలో భర్తను పోగొట్టుకొని ఇలా ప్రియాంక గాంధీ ఒక మాట ఏమన్నది, మా నాయన మాంసం ముద్దలు మా ఇంటికి వచ్చిన ఏ అన్నది. ఒకసారి మోడీ ఏమంటున్నాడు, కాంగ్రెస్ గెలిస్తే హిందువుల ఆస్తులు తీసుకుపోయి పుస్తకాలు తెంపుకుపోయి ముస్లింలకు ఇస్తామంట. మోడీ గారు మాట్లాడాలి. సోనియా గాంధీ తన పుస్తల తాడు దేశం కోసం పోగొట్టుకుంది. అందుకని ఇలాంటి పార్టీని తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. తప్పకుండా మంచి భవిష్యత్తుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రఘువీరారెడ్డికి వస్తే ఇంకా నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ ఇప్పుడు తెలియజేసుకుంటూ, నిన్న మోడీ గారు మాట్లాడుతూ ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఓరు పిచ్చి మోడీ, ఇవాళ కేసీఆర్ మాకు అధికారం ఇచ్చిన 4 నెలల కింద 3,900 లోటు బడ్జెట్, 26,000 కోట్ల బ్యాంకు బకాయిలు, తర్వాత వచ్చిన 3.5 నెలలకే ఎలక్షన్ కోడ్ దోచుకున్న 10 ఏళ్ల కేసీఆర్ని కాళేశ్వరం మీద నేను ప్రధానమంత్రికి స్వయంగా పార్లమెంట్లో లేఖల ద్వారా విజిలెన్స్ కమిషన్ సిబిఐకి లెటర్లు ఇస్తే ఆయన అప్పుడు ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు ఇద్దరు దొంగలే అంటారు. ఇవాళ కేసీఆర్ని లక్షల కోట్లున్న కేసీఆర్ని ఓడగొట్టమంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. మీరు చివరిగా చెప్తున్నా, ఇవాళ పైసా జమ చేసుకుంటూ ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే. రైతులారా, తెలంగాణ రైతులారా, మీడియా ద్వారా చెప్తున్నా, దొంగ రాజీనామా లెటర్ 2 పేజీలు రాసుకొచ్చిండు. రాజీనామా ఎట్లా అంటే నన్ను అడుగు. మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లో ఒక్క లైను, ఒక్క కామా, ఫుల్ స్టాప్, ఒక్క వర్డ్ తప్పు రాసిన రిజెక్ట్ చేస్తారు. 2 పేజీలు రాసుకొచ్చిండు. అబద్ధాల కోరు, అగ్గిపెట్టే రావు. ఏం పేరు ఆయన పేరు? హరీష్ రావు. పెట్రోల్ పోకుండా 1000 మంది ఉంటే అగ్గిపెట్టే ఎవరి దగ్గర ఉన్నదా? మళ్ళా మోసం చేస్తానికి వచ్చాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఇవాళ మేము చెప్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల సంరక్షణలో బందోబస్తుల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిఐ వై సంజీవరావు, పట్టణ ఎస్ఐలు మధుప్రసాద్, విఎన్ రావు, విజయలక్ష్మితో పాటు పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బందితో పట్టణం మొత్తం కవాతు నిర్వహించారు.
ఏఎస్పీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ములుగు మండలంలోని ఇంచర్ల, జంగాలపల్లి, జగ్గనపేట, మల్లంపల్లి, మహమ్మద్ గౌస్పల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల దగ్గర ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి పేదలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి పేదలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు ఇస్తామని, కేంద్రంలో అధికారంలోకి రాలేమని తెలిసిన బీజేపీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైల్లో పెడుతోందన్నారు. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇళ్లకు ముగ్గు వేయలేదు. తప్పకుండా వర్షాలు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో అయిపోగానే 5 లక్షలతో ఇల్లు లేనటువంటి వాళ్లకు గ్రామ పంచాయతీ కాడ మీటింగ్ పెట్టుకుని అందరిని ఒక దగ్గర జమ చేసి అందులో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు బస్ చేయడం జరుగుతుంది. ఈ చెరువులకు కూడా ఖచ్చితంగా దేవాదుల నీళ్లు మొన్న నీళ్ళు రాకుండా అప్పటికప్పుడు మరి అక్కడ 3 చక్కలుగా మన కొట్టించి కొంతవరకు నీళ్లు మన పంటలకు కుడిపించినాం. ఇప్పుడు కూడా ఇస్తాం. మల్లంపల్లి మండలం కూడా మా పోరాటం. ఎందుకంటే అన్ని అక్కడ పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చినాయి. గత ప్రభుత్వం దాన్ని ఉట్టిగా జీవో ఇచ్చింది ఎలక్షన్ల ముందు, కానీ దాన్ని జీవో గెజిట్ చేయలేదు. అదంతా కూడా రెడీ చేసి ప్రచురణ చేయబోతున్నాం. ప్రచురించి తర్వాత అభిప్రాయాలు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఒప్పుకున్న ముచ్చటైంది. మీరేం ఆందోళన చెందొద్దు, చేస్తాం. కెనాల్ పాయింట్ పక్క, ఎందుకంటే ప్రతి ఎకరానికి నీళ్లు రావాలి. నిన్న కూడా సీఎం గారు రేవంత్ వచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఖచ్చితంగా ప్రతి చోట ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని. రైతు మంది కూడా కొంతమంది పడ్డాయి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటికి కూడా ఇస్తారు. ఎందుకంటే మనం రాగానే ఇప్పుడు 29,000 కోట్లు అప్పులకు వడ్డీ కట్టాడు. ఆ వడ్డీ కట్టు లేకుంటే ఇప్పుడు వరకు అందరు రుణమాఫీ అయిపోయి అందరు అకౌంట్లలో పడేది. రైతు బంధు కూడా ఆ అప్పుకు వడ్డీ కట్టకుండా వాడు పెట్టుకుంటున్నాడు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది రాష్ట్రం మీద. కాబట్టి దయచేసి పేదలకు న్యాయం చేసేదే మన ప్రభుత్వం. ఇవాళ 100 రోజుల పని కూడా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం. 400 వేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పెట్టారు కాబట్టి మోడీ గారు బీజేపీ వాళ్ళు పని తగ్గిస్తా ఉన్నారు. కూలు కూడా పడకుండా గత సంవత్సరం డబ్బులు కూడా రాలేదు. నేను వచ్చి రాగానే దీని మీద రివ్యూ చేసుకొని ఎప్పటికప్పుడు పడాలి డబ్బులు.
అదేవిధంగా మంచినీళ్ళు ఇవ్వాలి, టెంట్లు వేయాలి, మరి గడ్డపారలు ఇవ్వాలని కూడా మనం జీవో తీసుకురావడం జరిగింది. తప్పకుండా వస్తే 400 పడతాయి. మా అక్కలకందరూ కూడా ఎలాంటి వడ్డీ లేకుండా రుణమాఫీ మన అశ్వాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య ఆధ్వర్యంలో గాదే కేశవరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టు పోతా ఉంది. మొన్న తుమ్మల నాగేశ్వర గారు గుండారాలకు వచ్చారు. నేను చెప్పాను తుమ్మల సార్ ఏదైతే ఉందో మన తుమ్మల సార్ సీతారామ ప్రాజెక్టు పోతా ఉంది. శ్రీవిల్గుండ దగ్గర మరి ఏదైతే ఉందో మరి కదా పంపోలు ఉంది. పంపోలు దగ్గర లెఫ్ట్ సైడ్ తుమ్మల సార్ దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఆ లిఫ్ట్ ద్వారా మనకు అశ్వాపురంలో సింతమంట జగ్గరాలు ఉన్నటువంటి ఎలవల చెరువు మరి బిడ్డలో ఉన్నటువంటి నీలం చెరువు ఈ 3 చెరువులు నింపితే దాని కింద ఉన్నటువంటి చెరువులు ఇంకా 8 చెరువులు అవి కూడా నిండుతాయి. దానివల్ల ఈ అశోకరావు నుంచి మొదలుకుంటే బిడ్డలో చివరి వరకు కూడా 17,000 ఎకరాల స్థానంలో వస్తాయి. నేను అధికారులతో అది ఎస్టిమేషన్ వేయించాను. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మన ముగ్గురు మంత్రులతో చెప్పి మన అశోకరావు మండలంలో రైతాంగానికి 2 గంటలు పెట్టడానికి మరి సుమోత్సవం నుంచి బిడ్డ వరకు లిఫ్ట్ ఏర్పాటు చేసి నిధులు మందులు తెచ్చే బాధ్యత నాది. రైతాంగానికి 2 గంటలు ఏదైతే నమ్మకంతో ఓటేసి గెలిపించారో మన అశోకపురం మండలాన్ని కూడా తుమ్మల లిఫ్ట్ ఏర్పాటు చేసి సస్యశ్యామలతో ఇద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా. అవే కాకుండా ఇంద్రమైంది కానీ రేపు ప్రభుత్వం ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డు నుంచి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్తగా పెళ్లిన వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. దాంతో పాటు రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ రాబోతా ఉంది. 500 ఏదైతే ఉందో బోనస్ రాబోతా ఉంది. అదే కాకుండా పింఛన్లు ఆసరా పింఛన్లు కూడా మన గవర్నమెంట్ పెంచబోతా ఉంది. మరి మన ప్రజా ప్రభుత్వం ఉన్నది. స్థాపించాలని 6 గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలియదు కాదు. మొన్నటి దాకా అధికారంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాల్వంచ నుండి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కుల సంఘాల వర్తక సంఘం ప్రముఖులు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఖమ్మంలోని పొంగులేటి స్వగృహంలో కొత్వాలతో పాటు పాల్వంచ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, బరిపాటి వాసుదేవరావు, కొండం వెంకన్న, బాలినేని నాగేశ్వరరావుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంగిరెడ్డి గోసుందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కల్లా శోభనబాబు, పార్షి శంకర్రావు, సిహెచ్ జనార్దన్ రెడ్డి, గంగుల నరేందర్ రెడ్డి, కొత్తపల్లి సీను, దాసరాయకయ్య, కట్టు వెంకటేశ్వరరావు, నాదికామలేర, కొత్తపల్లి రవికుమార్, మైనేని వెంకటేశ్వరరావు, చెవుగాని పాపారావు, వీళ్ళు కొంతమంది డైరెక్టర్స్, మా సొసైటీ డైరెక్టర్స్. కాపర్తి వెంకటాచారి, ఏం లేదండి, క్లియర్ వీళ్ళందరూ క్లియర్. నేను ఏం కోరుకుంటే ఫస్ట్ నాతో పాటు ఉన్నవాడు మళ్ళీ దూరం కాకూడదు. వాడు దూరం కాకుండా ఎవరినైనా జాయిన్ చేసుకున్నాను నాకు ఎవరి మీద కోపం. వాడిని కాపాడు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత వాడు నా సొంతం నేను కాపాడాలి. మీరు కొట్టుకుంటే పని చేయలేదు నా భయం. ఇక అందుట్లో నాకు అభ్యంతరం లేదు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా టీవీ 999 జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్తో టీఆర్ఎస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నలపరాజు రమేష్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మల్లేష్ యాదవ్ లక్ష మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈసం యాదయ్య, సర్పంచ్ కట్టెల భిక్షపతి, నలపరాజు స్వామి, వీరమల్ల జంగయ్య, కట్టెల మల్లేష్, వీరమల్ల లింగయ్య గౌడ్, జగన్ రెడ్డి, బాలగున్ చంద్రయ్య గౌడ్, పగిళ్ల రవీందర్, జార్జిల ముఖేష్ గౌడ్,
ఈసం రామకృష్ణ, చిలువేరు నరేందర్, బోయ చందు తదితరులు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మంగళ షాప్ రాజు షాప్ చూడండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అల్లాదుర్గంలో జరిగిన బహిరంగ సభను విజయవంతం చేసినందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి బీబీ పాటిల్ ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆయన టైక్మాల్ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరూ ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీకి అండగా నిలవాలని, తనను ఆశీర్వదించి గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఈ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల దగ్గరికి ఏం చేసి ఓటు అడుగుతూ కూడా చెప్పడానికి ఇప్పుడే మా సోదరుమని చెప్పినట్టు వాళ్ళ కుట్రలను మోదీ గారి ప్రసంగంతో పటాపంచలు అయిపోయింది. కాబట్టి వ్యక్తిగా కూడా ఈరోజు జైరాబాద్ పార్లమెంట్లో అధికార పార్టీలు లేకున్నా కానీ ఈ నేషనల్ హైవే చేసిన తర్వాత, ఈ నాందేడ్ రోడ్ చేసిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి ఎంత జరిగిందో, గతంలో ఇక్కడ భూముల విలువ ఎంత ఉండనో ఈరోజు ఎంత ఏందో మన అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వంలో లేని నాడే అభ్యర్థి ఇన్ని పనులు చేసిందంటే ఆలోచన విధానం, ఇక్కడ ఉన్న ప్రజలందరి మన్ననలు పొంది ప్రజాసేవ చేయాలి అని ఏదైతే బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారో ఆ రోజే అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుందని పొద్దున చేయనైతే సాయంత్రం పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. చాలామంది రాజకీయ నాయకులకు రకరకాల మచ్చలు ఉంటాయి, ఇది చేసిండు అది చేసిండు, కానీ ఆయనకు అట్లాంటివి లేవు. కాబట్టి నిన్న ఈ ప్రాంతం అభివృద్ధి గురించి, రైల్వేస్ గురించి ఏం చేసిండు, మోదీ గారి 3వ గెలిస్తే ఆర్థిక విధానం కానీ, మోడీ గారికి ఏం ప్రత్యేకమైన కోరికలు లేవు. ఈ దేశాన్ని రక్షించాలి, ఈ దేశ అభ్యున్నతి కోరుకొని ముందుకు తీసుకోవాలి. 3వ గెలిస్తే ఆర్థిక రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకోవాలి ఆలోచన. ఇప్పుడే మా సోదరుమని చెప్పినట్టు యువకుల కేరింతలు, మహిళలు రోడ్ల పంట ఎక్కడ చూసినా, రైతులందరూ కూడా వచ్చి మాకు మోదీ గారు చేస్తారు. పార్టీల ఖచ్చితంగా ఈరోజు 3వ దేశంలో మోడీ ప్రధానమంత్రి కావాలని అందరూ కోరుకుంటారు. అట్లాంటిది అక్కా బార్ 400 బార్ నినాదంలో నిన్న మోడీ గారు చెప్పారు. గత ఆర్ఆర్ ఈరోజు వచ్చిన తప్పుడు ప్రచారం చేసుకొని మోసపూరితమైన వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఏం చెప్తాడు ఆయన, ఏం చేస్తాడు ఆయన నాకు తెలుసు. ఆయనకే ఎన్నో కేసులు ఉన్నాయి. మచ్చలేని ఇలా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్న పార్టీకి ఓటేయాలని ఎవరిని ముసలోళ్ళు అడిగినా, వ్యాపారస్తుని అడిగినా, ఇప్పుడే మా సోదరుమని చెప్పినట్టు మా గెలుపు ఖాయమైంది. నువ్వు ఒక 50,000 మందితో సభ చేయాలనుకున్నాం. స్వచ్ఛందంగా మోడీ గారిని చూడడానికి, మోడీ గారి స్పీచ్ వినడానికి వచ్చిన సుమారు 150,000 మంది జనం. రోడ్లు సరిపోలే. ఇక్కడ నుంచి జోపేట దాకా, ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్లని కూడా రోడ్ల కాషాయమయం అయిపోయింది. సభలో యువకుల కేరింతలు, మోడీ మోడీ అనే నినాదాలు, మోడీ నా కుటుంబ సభ్యం అనే ప్లే కార్డ్స్ ప్లే చేసి ఇవాళ మనందరం చూస్తాం. కాబట్టి ప్రతిపక్షాలు ఇవాళ మాట్లాడే ప్రసక్తి లేదు. ఇవాళ దేశం అంతా కూడా
తెలంగాణ ప్రాంతం అంతా కూడా మోడీ గారి సర్కారు ఉండాలని కోరుకుంటారు. జహీరాబాద్ పార్లమెంటును తప్పకుండా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మోదీ గారికి కానుక ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి పని చేసే బీబీ పాటిల్ లాంటి నాయకునికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం ఒక మంచి నిర్ణయంగా భావించి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఒకరిద్దరు చిన్న చిన్న ఛానళ్ళు మాట్లాడుతున్నారు, అది లేవు వసతులు లేవు. ఎక్కడన్నా ఒక సభ ఏర్పాటు చేయాలంటే ఒక అంచనాలు పెట్టుకుంటారు, ఒక 50,000 మంది వస్తే వసతులు అని. అంచనాలకు మించి జనం తండోపతండాలకు వచ్చారు. నీళ్ళ దగ్గర దాని దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి సభాన్న తర్వాత, అట్లాంటి ఎవరు కూడా కేర్ చేయరు. అంత మండు టెండలో 45 డిగ్రీల ఎండలో కూడా మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చిరంటే మోదీ గారి మీద, మోదీ ప్రభుత్వం మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఆలోచించాలి. బైకుల మీద యువకులు వచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంట్లో మెజార్టీ కోసం ఎలక్షన్ చేస్తుంది తప్ప ఇవాళ బీబీ పాటిల్ గారు గెలుపు, భారతీయ జనతా పార్టీ గెలుపు నిన్నటి మోడీ గారి సభతోనే నిర్ణయం అయిపోయింది. తప్పకుండా మా సోదరి మనం చెప్పినట్టు జహీరాబాద్ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. బీబీ పాటిల్ గారిని ఆశీర్వదించి మోదీ గారికి కానుక ఇస్తేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి కార్యక్రమాన్ని యువకులు, రైతులు, మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళందరూ వచ్చి సభను విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. తప్పకుండా 13 తారీఖు నాడు జరిగే ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గారిని గెలిపించాల్సిన మీరు అందరికి మరొకసారి ప్రార్థిస్తున్నాం. భారత్ మాతాకి. ఇప్పుడు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నల్గొండలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లోకి భారీగా వలసలు. పట్టుదల, కృషి ప్రతి విద్యార్థి విజయానికి దోహదం. దేవరకొండ పట్నా 20 వార్డు కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి, శ్రీశైలం యాదవ్. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్. సిఆర్పీఎఫ్ సిబ్బందితో పట్టణం మొత్తం కవాతు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.